సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థానపు ఆరాధనకు దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. గడిచిన దినాలన్నీ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఈ ఫిబ్రవరి మాసం ఈ చివరి పునరుత్థానపు దినమందు సజీవులుగా దైవ సన్నిధిని సమీపించి భాగ్యం అనుగ్రహించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. చెప్దామందరం ఆమేన్. ఒక చిన్న ప్రకటన. ఈ నెల 29వ తారీఖు ప్రతి నెల చివరి రోజు మనకేముంటుంది? మాసాంతరపు కూడుకుంటుంది. మన సెంట్రల్ మందిరంలో రాత్రి 8 గంటల నుంచి 12:30 వరకు ఆ స్థలంలో మాసాంతరపు కూడిక జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు సెంట్రల్ చర్చికి రండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నెలకు ఒకసారి కనుక నెలంతా దేవుడు కాపాడినందుకే కృతజ్ఞతతో ఎంతైనా ప్రభువును స్తుతించి మనం బద్ధులమై ఉన్నాం కనుక అవకాశం చేసుకుని అనుకూలత చేసుకుని మాసాంతరపు కూడికు మీరందరూ ప్రభు సన్నిధికి రావాల్సిందిగా తెలియచేస్తున్నాం. దేవుడు ఆ మాసాంతరపు కూడిక ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. చెప్దామందరం ఆమేన్. చెప్దామందరం ఆమేన్. రైట్. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాట శ్రేష్టమైనదే. బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది విలువైనదే. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట మన జీవితాలకు అది సరిపోయినదే. ఆమేన్. నా మాట అర్థమైందా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది శ్రేష్టమైన మాటే. అవునంటారా కాదంటారా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది విలువైనదే. అవునా కాదా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట మన జీవితాలకు సరిపోయినదే. అవునా కాదా? ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరేపణను బట్టి బైబిల్లో ఆ మాటలు రాసుంచారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన విషయాలు రాయబడ్డాయి. వాటితో పాటు పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేక ఉపమానాలను గూర్చి లేఖనాల్లో దేవుడు ఆ మాటలను పొందుపరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, క్రైస్తవులుగా మనందరి గురేంటి? ఎందుకు మనం ప్రభు దగ్గరికి వచ్చాము అనంటే ఎందుకు వచ్చాం? దేవుడు ఆశీర్వదిస్తాడని ప్రభు దగ్గరికి వచ్చామా? చెప్పాలి. దేవుడు దీవిస్తాడని ప్రభు దగ్గరికి వచ్చామా? తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన మనల్ని దీవించకపోతే ఇంకెవరిని దీవిస్తాడు? అయితే వాటి కొరకు మనం ప్రభు దగ్గరికి రాలేదు. మీరైనా నేనైనా ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చాము అనంటే, యేసయ్య నమ్ముకుంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడని. అంతేనా కాదా? మీరు పరలోక రాజ్యం కొరకు ప్రభు దగ్గరికి వచ్చారా? ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గరికి వచ్చారా? చెప్పాలందరూ కదా. బైబిల్లో కూడా పరలోక రాజ్యాన్ని గూర్చి అనేక ఉపమానాలుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఒక మాట, పరలోక రాజ్యం ఎట్లా ఉంది అని బైబిల్లో ప్రభు మాట్లాడుతూ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తూ తన పనివారిని పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లుగా ఉంది. లేఖనాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఆ మాటలు మనం చూస్తాం. పర్వాలేదు. పరలోక రాజ్యం ఎట్లా ఉంది అని ప్రభు సెలవిచ్చారు అనంటే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లుగా పరలోక రాజ్యం ఉంది అని ఆ స్థలంలో మనం చూస్తాం. ఆ మనుష్యుడు తన యొద్దనున్న
ఆ పనివారిని పిలిచారు. ఎంతమందిని పనివారిని పిలిచాడు? ఎంతమందిని పనివారిని పిలిచారు? ముగ్గురిని పిలిచారు. మొదటి వారిని పిలిచి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఎన్ని తలాంతులు ఇచ్చాడు? మొదటి వారిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వారిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వారిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. 1 తలాంతు వచ్చి ఎన్ని రూపాయలు? మరి దాంట్లో మీరు అంత సీరియస్గా చూస్తే ఎట్లా? బైబిల్లోనే ఉంటుంది కదా, 1 తలాంతు 3600. 3600 ఇంటూ 5 ఎంత అవుతుంది అన్నా? ఓకే, 3600 ఇంటూ 5 ఎంత? 18,000. 3600 ఇంటూ 2 ఎంత? 7,300. 7,200. రైట్. 3,600 ఇంటూ 1 3,600. రైట్. ఆ మనుష్యుడు తన పనివారిని పిలిచి ఒక్కొక్కరికి తలాంతులు ఇచ్చినట్లుగా ఆ స్థలంలో మనం చూస్తాం. మొదట ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి ఆ మనుష్యుడు, ఆ యజమానుడు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలమైన తర్వాత, చాలా కాలమైన తర్వాత ఆ యజమాని తన పనివారి దగ్గరికి వచ్చారు. ఆ పనివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరలా ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, ఈ 5 తలాంతులకు ప్రతిగా నేను కష్టపడి మరొక 5 తలాంతులు నేను సంపాదించానయ్యా అని చెప్పి మొత్తం 10 తలాంతులు ఆ యజమానికి ఇస్తే, ఆ యజమాని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఎక్కడ ప్రవేశించమన్నాడు? నీవు సంతోషంలో తండ్రితో కూడా ఉన్న, యజమానునితో కూడా ఉన్న ఆ సంతోషంలో నీవు ప్రవేశించమని చెప్పాడు. రెండో వ్యక్తి వచ్చాడు, అయ్యా, మీరు వెళ్ళేటప్పుడు నాకు 2 తలాంతులు ఇచ్చారు, ఆ 2 తలాంతులకు ప్రతిగా నేను కష్టపడి మరొక 2 తలాంతులు సంపాదించానయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన తలాంతులు మొత్తం 4 తలాంతులు అని చెప్పి ఆ యజమానికి ఇస్తే, నీవు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడివే, నీవు సంతోషంలో ప్రవేశించమని చెప్పి ఆ వ్యక్తితో చెప్పాడు. మూడో వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి, అయ్యా, నీవు నాకు 1 తలాంతు ఇచ్చావు, ఆ తలాంతును నేను జాగ్రత్తగా భద్రపరిచి భూమి తవ్వి భూమిలో పాతిపెట్టాను, ఇదిగో మీరు ఇచ్చిన ఈ 1 తలాంతయ్యా అని యజమానికి ఇస్తూ ఉంటే, ఆ యజమాని ఏమంటాడు అనంటే, సోమరివైన చెడ్డదాసుడా, ఏమంటాడు? సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. 25వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. మరియు అందరూ నాతో కలిసి, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున నేను. రైట్. ఆ దాసుడు వెలుపటి చీకటిలో త్రోసివేయబడడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటి అనంటే, ఆ దాసుడు అపనమ్మకస్తునిగా బ్రతికాడు. ఎట్లా బ్రతికాడు? అపనమ్మకస్తుడిగా బ్రతికాడు. మరి మిగతా 2 ఆ పరలోక రాజ్యానికి వారు చేర్చబడ్డానికి, పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మిగతా 2 నమ్మకస్తులుగా బ్రతికారు. ఎట్లా బ్రతికారు? నమ్మకస్తులుగా బ్రతికారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, పరలోక రాజ్యానికి ఎవరు చేరగలరు అనంటే, ఏ వ్యక్తి నమ్మకంగా బ్రతుకుతాడో,
ఏ వ్యక్తి నమ్మకస్తునిగా జీవిస్తాడో, నమ్మకంగా బ్రతికిన ప్రతి వ్యక్తికి దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. అందుకనే బైబిల్లో చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి మాట చెప్పండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, అందరూ ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నారు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ స్థలంలో ఎవరెవరు ఉన్నట్లుగా మనం చూస్తాము? ఏర్పరచబడిన వారు ఉన్నారు, పిలువబడిన వారు ఉన్నారు, నమ్మకమైన వారు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనంటే భూలోకంలో తాను ఎలా బ్రతకాలి? చెప్పాలి, ఎట్లా బ్రతకాలి? నమ్మకమైన వాడిగా బ్రతకాలి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, మీరు బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువును మీరు వెంబడిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా నీవు బ్రతుకుతున్నావా? దేవుని ఎదుట నమ్మకస్తురాలిగా నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, అయ్యా నేను ప్రభువుని తెలుసుకొని 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాల నా ఆత్మీయ జీవితంలో నేను ఏనాడు అపనమ్మకస్తునిగా బ్రతకలేదయ్యా. ప్రభువును తెలుసుకొని 20 సంవత్సరాలు అవుతుంది, నా 20 సంవత్సరాల ఈ విశ్వాస అనుభవంలో నేను ఏనాడు అపనమ్మకస్తునిగా బ్రతకలేదు. నేను నమ్మకమైన వానిగానే బ్రతికాను, నమ్మకమైన దానిగానే నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలిగే ఆ మనస్సు నీలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారో? నమ్మకంగా బ్రతికిన వారు, నమ్మకంగా జీవించిన వ్యక్తులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకనే ప్రభు కూడా భూలోకంలో ఎవరిని గూర్చి ప్రభు వెతుకుతున్నాడు? అసలు దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? పాటలు పాడేవాళ్ళు దేవునికి కావాలా? పాటలు పాడేవాళ్ళు దేవునికి అవసరం లేదు. అట్లాగని పాడకూడదా? పాడాలి. పాటలు పాడేవాళ్ళు దేవునికి అవసరం లేదు, పరిచర్య చేసేవాళ్ళు దేవునికి అవసరం లేదు. అట్లాగని పరిచర్య చేయకూడదా? చేయాలి. వాటన్నిటికీ మించి దేవునికి భూలోకంలో ఎవరు కావాలో తెలుసా? భూలోకంలో దేవునికి ఎవరు కావాలో తెలుసా? నమ్మకమైన వ్యక్తులు దేవునికి కావాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ చరణం, 101వ కీర్తన 6వ చరణం చూడండి ఒకసారి, అందరి మాట నేను చదువుతాను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, శబ్దమందరూ హల్లెలూయా. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అంటారు, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అంటే దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను అనంటే అది ఏ దేశమైనా సరే, అది భారతదేశమైనా సరే, చైనా దేశమైనా సరే, అమెరికా దేశమైనా సరే, జపాన్ దేశమైనా సరే, ఆఫ్రికా అది ఏ దేశమైనా సరే, ఏ దేశమైనా సరే, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, భారతదేశంలో ఎవరు నమ్మకస్తులా అని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మకమైన వారా,
ఈ తెలంగాణ రాష్ట్రంలో నమ్మకమైన వారిని గురించి దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ పట్టణంలో ఎవరు నమ్మకమైన వారా? నమ్మకమైన వారిని గురించి దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఈ హైదరాబాద్ పట్టణంలో, ఈ ఉప్పల్ ఫిర్జాదిగూడ ప్రాంతంలో ఎవరు నమ్మకస్తులా? ఎవరు నా కొరకు నమ్మకమైన వారా? దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఉప్పల్ ఫిర్జాదిగూడలో, ఇమాన్యుయల్ చర్చిలో ఎవరు నమ్మకమైన వారా? ఎవరు నమ్మకమైన వారా? నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు? నా యొద్ద నివసించున్నట్లు అంటాడు. ఎవరి యొద్ద చెప్పాలి? ఎవరి యొద్ద అంటే నమ్మకస్తులైన ప్రతి వాడు ఎవరి యొద్ద నివసిస్తాడని దాని అర్థం. నమ్మకంగా బ్రతికే ప్రతి వ్యక్తి ఎవరి యొద్ద నివసిస్తాడు? దేవుని యొద్ద నివసిస్తాడు. అందుకనే దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను అంటాడు. వెతుకుతున్నాను అని అన్నాడా? కనిపెడుతున్నాను అన్నాడా? చెప్పాలి అందరూ. నేను దేశంలో నమ్మకమైన వారిని వెతుకుతున్నాను అన్నాడా? కనిపెడుతున్నాను అన్నాడా? కనిపెట్టడం ఎట్లా కనిపెడతాము? ఇప్పుడు మన పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చి ఒరే బాబు, కిలో షుగర్ తీసుకురా, కిలో చక్కెర తీసుకురా అని చెప్పి 100 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు ఇచ్చాం. వాడు ఆ 100 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్ళి కిలో షుగర్ తీసుకొని వచ్చి మిగిలిన డబ్బులు జోబులో పెట్టుకున్నాడు అనుకో, సహజంగా మనం వాడిని ఏం అడుగుతాము? ఎంబటే మిగిలిన డబ్బులు ఎంత అంటామా? ఈ రోజుల్లో ఏమో కిలో షుగర్ 100 రూపాయలు అయిందేమో. కాలేదు. వాడు రావటంతోనే ఏం అడుగుతాము? కిలో షుగర్ ఎంత అంటాం, కిలో చక్కెర ఎంత అంటాం. వాడు కిలో చక్కెర ఎంత? కిలో చక్కెర ఎంతమ్మా? 40. రైట్. కిలో షుగర్ 40 రూపాయలు అన్నాడు అనుకో. ఆ తర్వాత ఏమంటాం? వెరీ నెక్స్ట్ మిగిలిన 60 రూపాయలు ఏవి? మిగిలిన డబ్బులు ఎక్కడా అంటే కనిపెడతాం. ఎందుకు? వాడు ఇస్తాడా ఇవ్వడా? వాడు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని కనిపెడతాం. ఒకవేళ వాడు కిలో షుగర్ 100 రూపాయలు అని చెప్పేసి అన్నాడు అనుకో. ఆ తర్వాత మనం ఎప్పుడో అప్పుడు షాప్కి వెళ్తాం కదా, కిలో షుగర్ మనం తీసుకుంటాం. ఆ కిలో షుగర్ 40 రూపాయలు అని తెలిసింది, మనోడు 100 రూపాయలు అని చెప్పాడు. మరలా పొరపాటున వాడికి డబ్బులు ఇస్తామా? ఇవ్వము. ఎందుకు అనంటే వాడు ఏం కోల్పోయాడు? నమ్మకత్వాన్ని కోల్పోయాడు. బిడ్లారా, అందుకే దేవుడు కూడా దేశంలో తన యొద్ద నివసించున్నట్లు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్లారా, దేవుడు ఎప్పుడు కూడా నా కొరకు ఎవరు పాటలు పాడతారా వాళ్ళ కొరకు దేవుడు కనిపెట్టాడు. నా కొరకు ఎవరు పరిచర్య చేస్తాడా వారి కొరకు దేవుడు కనిపెట్టాడు. నా కొరకు ఎవరు సహాయం చేస్తారా, లేక నా మందిరం కొరకు ఎవరు సహాయం చేస్తారా దాని కొరకు దేవుడు కనిపెట్టాడు. ఎవరి కొరకు దేవుడు కనిపెడతాడు తెలుసా? నమ్మకస్తులైన వ్యక్తుల కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దామందరం ఆమేన్. కొన్నిసార్లు మనం రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని బోర్డులు మనం చూస్తాం, వాంటెడ్ డ్రైవర్స్ అని చూస్తాం. అంటే డ్రైవర్లు కావలేను అని రాసి ఉంటుంది. ఇంకొన్నిసార్లు కంప్యూటర్ మీద అనుభవజ్ఞులైన వారు కావాలను అని రాసి ఉంటుంది. అంటే అక్కడ రాశారు అని అంటే వాళ్ళకేం కావాలి? కంప్యూటర్ మీద అవగాహన కలిగిన వాళ్ళు కావాలి అని అక్కడ రాస్తుంది.
మనం వెళ్ళాము, అయ్యా నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను, కంప్యూటర్ మీద నాకు ఏ అవగాహన లేదు అంటే తీసుకుంటారా? ఏమంటారు అని అంటే, ఒరే బాబు అక్కడ రాసి పెట్టాను కదా, నాకు కంప్యూటర్ మీద అవగాహన కలిగిన వాళ్ళే కావాలి, నాకు డ్రైవర్లు మాత్రమే కావాలి, అంటే డ్రైవింగ్ మీద అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని. బిడ్లారా, దేవునికి ఎవరు కావాలో తెలుసా? నమ్మకస్తులైన వారు దేవునికి కావాలి. ఎందుకు? నమ్మకస్తులైన ప్రతి వారిని దేవుడు తన యొద్ద ఉంచుకుంటున్నాడు, తన యొద్ద నివసించేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొద్ద మనం ఉన్నామనుకో, దేవుని యొద్ద మనం ఉన్నామనుకో, ఏమైనా కొదువు ఉంటుందా? దేవుని యొద్ద మనం ఉంటే మనకి ఏమైనా కొదువు ఉంటుందా? ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారి యొద్ద మనం ఉన్నామనుకో, ఏమైనా కొదువు ఉంటుందా? ఏమీ కొదువు ఉండదు. ఏ పని కావాల్సిన క్షణాల్లో అయిపోతుంది. అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారి యొద్దే మనం ఉంటే మన జీవితంలో ఏ కొదువు ఉండదు కదా. ఆఫ్టర్ ఆల్ ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి. మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వలోకానికే దేవుడై ఉన్నాడు. చెప్దామందరం ఆమేన్. ఆయన సర్వలోకానికే దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఆయన యొద్ద మనం నివసించామనుకో, ఆయన యొద్ద మనం ఉన్నామనుకో, జీవితంలో ఏ సమస్య లేకుండా, జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించును గాక. చెప్దామందరం ఆమేన్. చెప్దామందరం ఆమేన్. దేవునికి ఎవరు కావాలి అనంటే నమ్మకమైన వారు దేవునికి కావాలి. అందుకనే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఒక చక్కటి మాట రాస్తుంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి మాట చెప్పాను. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల దానిని నేను క్షమించుదును. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఇర్మియా, యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచూ చూచి తెలుసుకో. ఏం తెలుసుకోవాలయ్యా? ఈ యెరూషలేములో న్యాయం జరిగించుచు ఒక్కడైనా నమ్మకస్తుడైనా ఉన్నాడా? ఈ యెరూషలేము వీధుల్లో నువ్వు తిరుగు, తెలుసుకో. ఏం తెలుసుకోవాలయ్యా? న్యాయం జరిగించుచు నమ్మకంగా నుండ యత్నించుచున్న ఒకడు నీకు కనబడితే నేను ఆ దేశాన్ని క్షమిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్లారా, దేవుడు ఎంత మంచి మనసు కలిగిన వాడో ఆ స్థలంలో మనకు అర్థమవుతుంది. దేశంలో ఎంతమంది నమ్మకస్తులుంటే నేను దాన్ని క్షమిస్తానంటున్నాడు అని చెప్పాలి. నమ్మకస్తులు కాదు, నమ్మకముగా నుండ యత్నించుచున్న, అంటే నమ్మకంగా నుండడానికి ప్రయత్నించేవాడు ఒక్కడున్నా ఆ దేశాన్ని నేను క్షమిస్తాను అంటాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్లారా, దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ఉండాలి. నో డౌట్. వాటికి మించి ఎప్పుడు మన గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? నా దేవుని కొరకు నేను నమ్మకస్తురాలిగా బ్రతకాలి, నా దేవుని కొరకు నేను నమ్మకమైన వాడిగా బ్రతకాలి. నా ప్రభువు నన్ను చూసినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నా ప్రభువుతో ఆ పేరు నేను పిలువబడాలని చెప్పి నా దేవుని కొరకు నమ్మకమైన వాడిగా నేను జీవించాలి, నా దేవుని కొరకు నమ్మకమైన దానిగా నేను జీవించాలని అనుక్షణం ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. చెప్దామందరం ఆమేన్. నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూర్చొని ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో నమ్మకమైన వాడిగా నీవు బ్రతుకుతున్నావా? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో
నా దేవుని ఎదుట నేను నమ్మకమైన దానిగా బ్రతుకుతున్నానయ్యా అని చెప్పగలిగే ధైర్యం ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. మరలా ఈ మాట చెప్తాను, దేవునికి ఎవరు కావాలో తెలుసా? దేవునికి నమ్మకమైన వారు దేవునికి కావాలి. ఎందుకు తెలుసా? నమ్మకమైన వారిని దేవుడు తన యొద్ద ఉంచుకుంటాడు. నమ్మకమైన వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపించునుగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. బైబిల్ గ్రంథంలో మోషేను గూర్చి ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని మోషేను గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనల్ని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తాడో ఒకసారి ఆలోచించు. ఈ బిడ్డ నా యొద్దకు వచ్చిన నాటి నుండి నేటి వరకు నమ్మకస్తురాలిగా బ్రతికింది అని దేవుడు సాక్ష్యం ఇస్తాడా? ఈ వ్యక్తి నా యొద్దకు వచ్చిన ఆ సంవత్సరం నుంచి ఈరోజు వరకు అపనమ్మకస్తుడిగా బ్రతికాడు అని దేవుడు ఒకవేళ సాక్ష్యం ఇస్తాడా? మోషేను గూర్చి దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ బిడ్డ ఈ సంఘమంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలడా? ఈ బిడ్డ ఈ సంఘమంతటిలో తన కుటుంబం అంతటిలో నమ్మకస్తురాలు అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఒకసారి ఆలోచించు. దేవుడే గనక మనల్ని గూర్చి నమ్మకమైన వారు అని సాక్ష్యం ఇస్తే మనం ధన్యులం. చెప్దామందరం ఆమేన్. మోషేను గూర్చి దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దామందరం ఆమేన్. అయ్యా, నమ్మకమైన వాడు దేవునికి నమ్మకమైన వారే కావాలి అని వాక్యంలో రాయబడింది కదా. అసలు నమ్మకస్తులైన వ్యక్తులు ఎలా ఉంటారు? నమ్మకంగా బ్రతికే వారి గుణాలు ఎలా ఉంటాయి? లేఖనాల్లో మనం చూస్తే మొట్టమొదటి మాట, నమ్మకంగా బ్రతికే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. రైట్ చాలు. అందరు నాతో కలిసి మాట చెప్పండి. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నమ్మకమైన వ్యక్తులలో కనిపించే ప్రప్రథమమైన ఆ లక్షణం ఏంటో తెలుసా? నమ్మకమైన వ్యక్తి ఏమాడడు? చెప్పాలి, ఏమాడడు? అబద్ధమాడడు అని భక్తుడు ఆ స్థలంలో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసు ప్రభును మనందరం తెలుసుకున్నామా లేదా? బాప్తీసు మనం అందరం తీసుకున్నామా లేదా? కానీ ఈ వాక్యం వింటున్న మన జీవితాలలో పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను ఏ రోజు అబద్ధం ఆడలేదయ్యా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు అసలు అబద్ధపు మాట నా నోట రాలేదయ్యా ఎవరైనా ఉన్నారా? సరే, పుట్టిన నాటి నుండి కాదు, కానీ ఈ మాట అడుగుతాను. నేను బాప్తీసం తీసుకున్న నాటి నుండి నేటి వరకు, పుట్టిన నాటి నుండి వద్దు, ఎందుకనంటే కొంతమంది తర్వాత ప్రభువుని తెలుసుకొని ఉన్నారు కదా. నేను బాప్తీసం తీసుకున్న నాటి నుండి నేటి వరకు అబద్ధం ఆడకుండా ఉన్నాను అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కూడా లేను. ఎందుకు అనంటే ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి దానికి చెప్పాలి, ప్రతి దానికి అబద్ధం ఆడుతూనే ఉంటాడు. అబద్ధం ఎంత తేలిగ్గా మనం ఆడతాము అనంటే, ఎంత తేలిగ్గా అబద్ధం ఆడతాము అనంటే అంత తేలిగ్గా మనం అబద్ధం ఆడతాం. బిడ్లారా, నమ్మకమైన సాక్షి
అబద్ధమాడడు, అబద్ధమాడడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రతిసారి, ప్రతి మాటకు, ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూ ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావు అనంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నీవు నమ్మకమైన దానివి కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు నీవు అబద్ధాలు మాట్లాడేవాడిగా జీవిస్తే నీవు నమ్మకమైన వాడివి కావు, దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నమ్మకమైన వాడిలో కనిపించే లక్షణం ఏంటి అనంటే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు అని వాక్యం రాయబడింది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, సహజంగా మనకుండే ఆ ఆలోచన ఏంటి అనంటే ఏదో పెద్ద తప్పు చేస్తేనే అది తప్పు అని మనం భావిస్తాం. ఒక త్రాగుబోతు వ్యక్తి త్రాగాడు అనంటే అదేదో పెద్ద పాపము అని అంటాం. ఒక వ్యక్తి చెడు తిరుగులు తిరిగాడు అనంటే అదేదో పెద్ద పాపంగా పరిగణిస్తాం. కానీ అబద్ధం కూడా పాపమే అని ఏ రోజైనా మనకు అనిపిస్తుందా? అబద్ధం కూడా ఒక పెద్ద తప్పే అని ఏ రోజైనా అనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది కానీ అబద్ధం ఆడకుండా మనం ఉండలేం. అబద్ధం ఆడకుండా మనం ఉండలేం. బిడ్డలారా, అబద్ధం ఎంత పెద్ద తప్పో ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం, అందరూ మీ బైబిల్ తెరవండి. 22వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ఒక్కసారి రైట్, అందరూ నాతో కలిసి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎక్కడుంటాడు? వెలుపుటుంటాడు, అంటే నరకంలో ఉంటాడు. మాంత్రికులు ఎక్కడుంటారో అబద్ధం మాట్లాడే ప్రతి వ్యక్తి అక్కడే ఉంటాడు. ఒక వ్యభిచారి ఏ స్థలంలో ఉంటాడో అబద్ధాలు మాట్లాడే ప్రతి వ్యక్తి అదే స్థలంలో ఉంటాడు. ఒక దొంగ ఏ స్థలంలో ఉంటాడో తన జీవితంలో అబద్ధాలు మాట్లాడే వ్యక్తి అదే స్థలంలో ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరహంతకులు ఎక్కడుంటాడో అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతి వాడు తన జీవితంలో వెలుపటు ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, అబద్ధము ఎంత పెద్ద పాపమో తెలుసా? అబద్ధము ఇది చిన్న అబద్ధమే కదా, ఇది సహజమే కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ అబద్ధం ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరకుండా ఆ అబద్ధం కారణమవుతుంది. అయ్యా, నా జీవితంలో నేను ఏ రోజు త్రాగలేదు, నా జీవితంలో నేను ఏనాడు చెడు కార్యాలు చేయలేదు, నా జీవితంలో ఏ రోజు నేను నరహత్య చేయలేదు, కానీ నా జీవితంలో ఉన్న ఒకే ఒక అలవాటు నేను అబద్ధాలు ఆడేవాడిగా నేను బ్రతికానయ్యా, దేవుడు నాకు పరలోకం ఇస్తాడా నరకం ఇస్తాడా అంటే ఆ వ్యక్తిని గురించి బైబిల్ అంటది ఆ వ్యక్తి నరకంలోనే తాను ఉంటాడు. నమ్మకమైన సాక్షి తన జీవితంలో అబద్ధమాడడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? నమ్మకమైన వారే ప్రవేశిస్తారు. నమ్మకమైన వారే ప్రవేశిస్తారు. ఎప్పుడు యేసయ్యను ఒక మాట అడగాలి, యేసయ్యా, నా జీవితంలో ఏ రోజు నేను అబద్ధం ఆడకూడదయ్యా, నా జీవితంలో ఏ రోజు అబద్ధపు మాట నా పెదవుల గుండా బయలు రాకూడదయ్యా, అబద్ధమాడని వ్యక్తిగా నన్ను బలపరచవా, అబద్ధమాడని దానిగా నన్ను బలపరచవా, ఏ రోజు నా నోటి నుంచి అబద్ధపు మాట రాకూడదయ్యా. ప్రతి క్షణం యేసయ్య పాదాలు పట్టుకునే వారిగా మనం ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. నమ్మకమైన సాక్షి ఏమాడు? నమ్మకమైన సాక్షి ఏమాడు? అబద్ధమాడు. మరి అపనమ్మకస్తుడు తన జీవితంలో
అబద్ధాలు ఆడుతూనే వాడు జీవిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు నమ్మకమైన వాడివో అపనమ్మకస్తుడివో ఒకసారి ఆలోచించు. రెండోది, నమ్మకమైన వాడిలో ఉండే ఆ రెండో గుణం ఏంటో తెలుసా? చూడండి, ఇదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. చైట్ హల్లెలూయా శబ్దం, అందరూ హల్లెలూయా. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేయును. ఎవరా వ్యక్తి? రెండోది, నమ్మకంగా బ్రతికే ప్రతి వ్యక్తి అంట తన యజమానునికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. హల్లెలూయా శబ్దమందరూ హల్లెలూయా. రైట్. అంటే నమ్మకంగా బ్రతికే వ్యక్తి రెండోది ఎట్లా బ్రతుకుతున్నాడు? నమ్మకమైన వ్యక్తి రెండోది ఎట్లా బ్రతుకుతున్నాడు అని అంటే చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడంట. ఏమి ఇస్తూ ఉన్నాడు చెప్పాలి? ఏమి ఇస్తూ ఉన్నాడు? చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. అది ఎటువంటి చల్లదనం? మంచు వంటి చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎండాకాలంలో బాగా ఎండను పడి మనం ఇంట్లోకి వెళ్ళి అట్లా ఏసీ ఆన్ చేసుకుని ఉన్నామనుకో, మనసు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? రిలాక్స్గా ఉంటుంది. ఉంటుందా ఉండదా అన్న? ఉంటుందా ఉండదా? ఇప్పుడు కారులో నుంచి బయటకు దిగి అట్లా మరలా కారులో ఎక్కామనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది, అమ్మయ్య అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నమ్మకమైన వ్యక్తి కూడా, నమ్మకమైన వాడు కూడా కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు అని రాయబడింది. బిడ్లారా, నమ్మకమైన వ్యక్తి తన జీవితంలో ఇతరులకు సంతోషాన్ని, ఇతరులకు మేలు కలుగు చేసేవాడిగా తాను బ్రతుకుతాడు. ఆమేన్ చెప్దామందరం ఆమేన్. వాడు తన యజమానుల హృదయమును ఏం చేస్తాడంట? చెప్పాలి, ఏం చేస్తాడు? వాడు తన యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్లారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూర్చొని ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఇతరుల హృదయం తెప్పరిల్ల చేసేటట్లుగా నీవు బ్రతుకుతున్నావో, ఇతరుల హృదయం గాయపరచబడేటట్లుగా నీవు బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించు. నమ్మకమైన దూత కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేస్తాడు అని అంటాడు. యజమానుడు శారమ్మ తన భర్తను పట్టుకొని ఏమన్నది? చెప్పాలి, ఏమన్నది? నా యజమానుడా అని అన్నది. ఏమన్నది అంటే శారమ్మ తన భర్త హృదయానికి ఏం కలుగు చేసేది? తన యజమానుని హృదయం తెప్పరిల్లి చేసేటట్లుగా శారమ్మ బ్రతికింది. అవునా కాదా? ఏమంది అనంటే యజమానుడా అని అన్నది. మీలో ఎవరైనా భర్తలను పట్టుకొని యజమానుడా అని అంటారా? మిమ్మల్ని నేను అడిగేది, యజమానుడా అంటారా? అనలేం. మనం ఏమంటామంటే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఆ పేర్లు శ్రీకాంత్, నీకు పెళ్ళి కాలేదుగా, శ్రీకాంత్ అయిందా? కాలేదు. శ్రీకాంత్ ఇట్రా. మనం ఏం చేస్తాము? పేరు పెట్టి పిలుస్తాం. కానీ శారమ్మ పేరు పెట్టి పిలిచిందా? యజమానుడా అందా? చెప్పాలి. అంటే పేరు పెట్టి పిలిచినంత మాత్రాన భర్త హృదయం
భర్త హృదయం ఎక్కడన్నా గాయపరచబడుతుందా అని అంటే ఆ మాట కాదు. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన భర్త హృదయం గాయపరచబడుతుంది అని నేను చెప్పను. కానీ కొంతమంది పిలుపులోనే వారి మాట ఎట్లా ఉంటుంది అని అంటే, వారి మాట ఎట్లా ఉంటుంది, గాయం కలుగు చేసేటట్లుగా ఉంటుంది. కొంతమంది ఓయ్ అంటారు, కొంతమంది ఏమంటారు, ఓయ్ నిన్నే పిలిస్తే అర్థం కావట్లేదా, ఎవరిని పట్టుకొని భర్తను పట్టుకొని ఆ మాట అంటారు. ఎప్పుడైనా యజమానుడా అన్నట్లు మీకు గుర్తుందా? మీకు గుర్తుందా? శారం అంటాది యజమానుడా అంటే తన యజమానుని హృదయాన్ని తెప్పరిల్ల చేసింది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎప్పుడు మీ భర్తల హృదయాన్ని తెప్పరిల్ల చేసేవారిగా మీరు బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్. కొంతమంది ఎట్లా బ్రతుకుతారంటే, కొంతమంది భర్తలు నేను బయట తిరుగుతున్నప్పుడే నా బ్రతుకు హాయిగా ఉందిరా, ఏమంట ఇంట్లోకి వచ్చానో అయిపోయింది నా బ్రతుకు. ఇంట్లోకి వచ్చిన నాటు నుండి ఇక తను స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఎవరు? అక్క స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తుందో తెలుసా? మరలా వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా స్టార్ట్ చేస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్గా. అట్లా ఉండకూడదు. యజమానుల హృదయం తెప్పరిల్లి చేసేటట్లుగా మనం బ్రతుకుదుముగాక. చెప్దామందరం ఆమేన్. రెండోది బిడ్లారా, మీరు ఏ స్థలంలో మీరు పని చేస్తూ ఉన్నా, ఏ స్థలంలో మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏ స్థలంలో మీరు వ్యాపారం చేస్తూ ఉన్నా, ఈ యజమానుల హృదయం తెప్పరిల్లేటట్లుగా మీరు బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఆ యజమాని మనల్ని గూర్చి మాట్లాడాలి, ఈ వ్యక్తి నా యొద్ద పని చేస్తున్న నాటి నుండి నేటి వరకు నమ్మకస్తుడిగా బ్రతికాడయ్యా. ఏ రోజు ఈ వ్యక్తి ద్వారా నేను బాధపడ్డట్లుగా కానీ, ఏ రోజు ఈ వ్యక్తి ద్వారా నా మనస్సు గాయమైనట్లుగా కానీ, ఏ రోజు ఈ వ్యక్తి అపనమ్మకస్తుడిగా బ్రతికినట్లుగా నాకు గుర్తులేదు. ఈ వ్యక్తి పనిలో జాయిన్ అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకమైన వాడిగా బ్రతికాడు అని నీవు పని చేస్తున్న ఆ ఉద్యోగ స్థలంలో నీ యజమాని నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. నీవు ఏ స్థలంలో పని చేస్తున్నావో, ఏ స్థలంలో వ్యాపారం చేస్తున్నావో, నీ యజమాని, నీ పైనున్న యజమాని బిడ్లారా, నీ పైనున్న యజమాని ఈ వ్యక్తి నా హృదయాన్ని తెప్పరిల్ల చేశాడు, నమ్మకమైన వాడిగా బ్రతికాడు, నాకు సంతోషాన్ని కలిగించేవాడిగానే బ్రతికాడు, ఏ రోజు నాకు బాధను కలుగు చేయలేదని నిన్ను గూర్చి నీ యజమాని ఆ మాట సాక్ష్యం ఇచ్చేటట్లుగా యేసు నామములో మనం బ్రతుకుదుముగాక. చెప్దామందరం ఆమేన్. కొంతమంది ఎట్లా ఉంటారో తెలుసా? ఆ యజమాని దగ్గర పనికి జాయిన్ అయిన ఆ రోజు నుంచి యజమాని ఉన్నప్పుడు మాత్రమే భయంతో సార్ నమస్తే సార్ అంటారు. యజమాని లేనప్పుడు మనమే అక్కడ యజమాని అయిపోతాం. యజమాని ఉన్నప్పుడు ఎక్కడ లేని భయం మనలో ప్రారంభం అవుతుంది, ఎక్కడ లేని గౌరవం మనలో ప్రారంభం అవుతుంది. అవునా కాదా? యజమాని మన కళ్ళెదుటున్నాడు అనుకో, సార్ మన కళ్ళెదుటు సార్ అంటాం. సార్ వెళ్ళిపోయిన తర్వాత వాడు సార్ ఏంది, సారుకు కావలసిన ఒక్క లక్షణం కూడా వాడిలో లేదు, వాడికంటే నేనే నయం అంటాం. వాడెవడో తెలుసా? యజమాని హృదయాన్ని తెప్పరిల్లు చేసేవాడు కాదు, యజమాని హృదయానికి మంట పెట్టే వ్యక్తి. అట్లా మనం బ్రతుకూడదు. నమ్మకమైన దూత, కోతకాలపు మంచు, చల్లదనము వంటి వాడు. హల్లెలూయా. వాడేం చేస్తాడు? తన యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మనందరి యజమాని ఎవరు చెప్పాలి? మనందరి యజమాని యేసయ్య. బిడ్లారా, యేసయ్య హృదయాన్ని తెప్పరిల్ల చేసే వారిగా మనం బ్రతుకుదుముగాక. చెప్దామందరం ఆమేన్. ఈ వాక్యం వింటున్న నిన్ను గూర్చి కానీ నన్ను గూర్చి కానీ యేసయ్య ఒక్క క్షణం కూడా బాధపడకూడదు. అయ్యో వీని ఎందుకు రక్షించానా,
వీని ఎందుకు నేను రక్షించానా? అనవసరంగా వీని రక్షించానే, వీని రక్షించకుండా ఉన్నా బాగుండేదని యేసయ్య ఏనాడు మనల్ని గురించి దుఃఖపడకుండా ఎప్పుడు మన ప్రభు హృదయాన్ని తెప్పరిల చేసేవారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. బైబిల్లో దేవుడు సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు సౌలును రాజుగా ఎన్నుకున్నానా? నేనెందుకు సౌలును రాజుగా ఏర్పరిచానా? నేనెందుకు ఇశ్రాయేలీల మీద సౌలును రాజుగా అభిషేకించానా అని దేవుడు సౌలును గురించి బాధపడ్డాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. యేసయ్య నిన్ను గూర్చి బాధపడుతున్నాడేమో, యేసయ్య నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడేమో, యేసయ్య నిన్ను గూర్చి కన్నీళ్లు కారుస్తున్నారేమో. అయ్యో, ఈ వ్యక్తిని నేను ఎందుకు రక్షించానా? ఈ వ్యక్తికి నేను ఎందుకు రక్షణను అనుగ్రహించానా? వీని రక్షించకుండా ఉంటే బాగుండేది, ఈ వ్యక్తిని రక్షించకుండా ఉంటే బాగుండేది. వీడు రక్షించబడిన నాట నుండి నాకు బాధను కలిగిస్తున్నాడే, వీడు రక్షించబడిన నాటు నుండి నా హృదయానికి గాయాన్ని కలుగు చేస్తున్నాడే. ఒకవేళ నిన్ను గూర్చి దేవుడు బాధపడుతున్నాడేమో. ఈ వాక్యం వింటున్న తల్లి, నిన్ను గూర్చి దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ఒక్కసారి ఆలోచించు. నమ్మకమైన వాడు తన యజమానుని హృదయాన్ని తెప్పరిల్ల చేసేవాడిగానే బ్రతుకుతాడు. హల్లెలూయా. శబ్దమందరం హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవెలా బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించు. నిన్ను గూర్చి నీ యజమాని సంతోషంగా బ్రతకగలుగుతున్నాడా? నిన్ను గూర్చి నీ భర్త సంతోషంగా జీవించగలుగుతున్నాడా? నిన్ను గూర్చి నీ ఉద్యోగ వ్యాపార స్థలంలో నీ పైనున్న అధికారి యజమాని సంతోషంగా తాను బ్రతకగలుగుతున్నాడా? అన్నిటికీ మించి మన పరమ యజమాని అయిన యేసయ్య మనల్ని గూర్చి సంతోషంగా తాను జీవించగలుగుతున్నాడా? ఒకసారి ఆలోచించు. రెండోది, నమ్మకమైన వాడిలో ఉండే ఆ శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? యజమానుల హృదయం తెప్పరిల్లేటట్లుగా ఆ వ్యక్తి బ్రతుకుతాడు. హల్లెలూయా. శబ్దమందరం హల్లెలూయా. మూడో మాట, నమ్మకమైన వాడిలో ఉండే ఆ గుణం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్. నమ్మకమైన వాడు ఎట్లాంటి వాడంట చెప్పాలి. నమ్మకమైన వాడు ఎట్లాంటి వాడు? నమ్మకమైన దూత ఔషధము వంటి వాడు అని రాయబడింది. ఔషధానికి ఉండే గుణం ఏంటి? గాయాలు చేస్తుందా, గాయాలు మాన్పుతుందా? చెప్పాలందరూ. ఔషధానికి ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? ఎంత గాయమైనా సరే ఆ గాయనాన్ని మాన్పే దివ్య ఔషధమే. అది ఔషధమే. ఎంత పెద్ద గాయమైనా సరే ఔషధం ఆ గాయాన్ని మాన్పుతుంది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నమ్మకమైన వాడు తన జీవితంలో ఔషధం వంటి వాడిగా తాను బ్రతుకుతాడు. ఎట్లా బ్రతుకుతాడు? నమ్మకమైన వాడు తన జీవితంలో ఒక ఔషధము వంటి వాడిగా బ్రతుకుతాడు. అంటే ఔషధం వంటి వాడిగా బ్రతుకుతాడు అని అంటే తన జీవితంలో ఇతరులకు గాయాలు చేసేవాడిగా తాను బ్రతకడు, కానీ గాయాలు మాన్పేవాడిగానే తాను బ్రతుకుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. శబ్దమందరం ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూర్చొని ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇతరుల హృదయాలకు గాయాన్ని కలుగు చేసే వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావో, ఇతరుల హృదయాలకు తగిలిన గాయాన్ని కట్టే వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించు. ఎవరైనా నీ వద్దకు వచ్చి, అమ్మా నేను ఈ బాధలో ఉన్నాను, అయ్యా నేను ఈ సమస్యల్లో ఉన్నాను, నా కుటుంబం ఈ ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తుంది, నా పిల్లలు ఈ దారిద్ర్య స్థితిని అనుభవిస్తున్నారని
ఎవరైనా నీతో చెప్తే వారితో మనం మాట్లాడే మాట ఎట్లా ఉండాలో తెలుసా? వాడి గుండె లోతుల్లో బాధ ఉన్నా వాడితో మనం మాట్లాడే ఆ మాట వాడి గుండె లోతుల్లో ఉన్న బాధను తీర్చేదిగా ఉండాలి. చెప్దామందరం ఆమేన్. ఏ వ్యక్తి అయినా నీ యొద్దకు వచ్చి తన సమస్య నీతో చెప్తున్నప్పుడు, అన్నా నేను ఈ సమస్యలో ఉన్నానన్నా, అక్క నేను ఈ సమస్యలో ఉన్నాను, ఎవరైనా నీతో చెప్తున్నప్పుడు మన మాట ఎట్లా ఉండాలో తెలుసా? అయ్యా నీవేం బాధపడుకు, అక్క నీవేం బాధపడుకు, నీ భర్తను గూర్చే కదా నీవేడుస్తున్నావు, నీ పిల్లలను గూర్చే కదా నీవేడుస్తున్నావు. ఒకప్పుడు నా భర్త అట్లాగే ఉండేవాడక్క, ఒకప్పుడు నా పిల్లలు కూడా అట్లానే ఉండేవాళ్ళక్క, ఒకప్పుడు నా పిల్లలు కూడా తిరుగుబోతు వాళ్ళలాగానే వాళ్ళు బ్రతికారు. తల్లిగా నా మాటను వారు గౌరవించలేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నా పిల్లలను మార్చారక్క. నా భర్తను మార్చిన దేవుడే నీ భర్తను మారుస్తాడు. నా పిల్లలను మార్చిన దేవుడే ఏదో ఒకరోజు తప్పకుండా నీ పిల్లలను మారుస్తాడని వేదనతో గుండె లోతులో బాధతో నీ యొద్దకు వచ్చిన ఆ వ్యక్తులకు ఒక ఔషధం వలె మనం మారుదుము గాక. చెప్దామందరం ఆమేన్. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎప్పుడు మన నోట నుండి వస్తున్న ప్రతి మాట అది ఔషధం వలె ప్రజలను తాకాలి. చెప్దామందరం ఆమేన్. ఎప్పుడు ప్రజలు వారి గుండెల్లో ఏ బాధ ఉన్నా ఈ అక్కకు నా బాధను చెప్తే ఈ అక్క నన్ను ఆదరిస్తుంది, ఈ అన్నకు నా సమస్య చెప్తే నా కష్టకాలంలో ఈ అన్న నన్ను ఆదరిస్తాడు, నా దుఃఖ సమయంలో ఈ తల్లి నన్ను ఆదరిస్తాదన్న ఆ మనస్సు వారిలో కలగాలి. అట్లా కాకుండా ఈ అక్కకు నా బాధ చెప్పాను అనుకో, ఈ అన్నకు నా బాధ చెప్పాను అనుకో, ఇప్పుడున్న బాధకు వాడు ఇంకో బాధను కలుగు చేస్తాడు. ఈ సమస్యను 10 మందికి చెప్పి వాడు నా గుండెల్లో బాధను కలుగు చేస్తాడని చెప్పి ఆ వ్యక్తులుగా మనం బ్రతుకుండా ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. నమ్మకమైన వాడు ఔషధము వంటివాడు. బిడ్లారా, నోట నుండి వస్తున్న ప్రతి మాట హృదయానికి గాయాలు మాన్పేదిగా ఉండునుగాక. చెప్దామందరం ఆమేన్. బైబిల్లో మనం చూస్తే హన్నా, ఎల్కానా చెప్పాలి. ఎవరెవరు? హన్నా, ఎల్కానా. హన్నాకు పిల్లలు లేక తను ఏడుస్తూ ఉంటే భర్త ఏమంటాడు? ఎల్కానా హన్నా నీవెందుకు ఏడుస్తూ ఉన్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 8వ వచనం. రైట్. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, అందరూ హన్నా, ఇంకొంచెం స్వరమెత్తి హన్నా. ఎట్లా పిలుస్తున్నాడు? హన్నా అని కాదు, హన్నా చెప్పండి అమ్మా. హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? యేసయ్యకు మహిమ కలుగును గాక. భర్త తన భార్యతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమంటాడు? హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు దుఃఖపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? బా, ఎంత మంచి మాట. ఎల్కానా నోట నుండి వచ్చిన ఆ మాట హన్నా హృదయంలో ఉన్న ఆ గాయాన్ని మాన్పింది. చెప్దామందరం ఆమేన్. ఈ కాలంలో ఒకవేళ ఏ తల్లైనా పిల్లలు లేకుండా ఏడ్చింది అనుకో,
భర్తలు ఏమంటారు? చేసుకోక నిన్ను చేసుకున్నానే, గొడ్రాలను చేసుకున్నానే, దరిద్రం దాన్ని చేసుకున్నానే. ఇక నోటికొచ్చినట్టు ఆ మాట అంటాడు. భర్త ఆ మాట అన్నాడు అనుకో, భార్య హృదయానికి గాయమైద్దా, గాయం మానిద్దా? చెప్పాలి. గాయమైద్దా, గాయం మానిద్దా? ఎప్పుడు మనం ఎట్లా ఉండాలి? గాయం చేసేవారిగా ఉండాలా, గాయాన్ని మాన్పేవారిగా ఉండాలా? గాయాన్ని మాన్పే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. శబ్దమందరం ఆమేన్, శబ్దమందరం ఆమేన్. ఎప్పుడైనా అక్కోలు మీ దగ్గరకు వచ్చి, ఏమండి నాకు తలనొప్పి వస్తుందండి, విపరీతమైన తలనొప్పి వస్తుందండి, నాకు నీరసం ఉందండి అని ఎప్పుడైనా వాళ్ళు మనతో చెప్పినప్పుడు, నీకు ఎప్పుడు బాగుందిలే, ఎప్పుడు తలనొప్పి 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 అని చెప్పి ఏడుస్తావు, ఏ రోజు నువ్వు బాగున్నావు అని అనకూడదు. ఆ మాట అన్నావు అనుకో, తలనొప్పి కాస్త ఏమైంది అని అంటే, ఆ తలనొప్పి కాస్త తలపోటుగా మారిపోతుంది. ఆ తలపోటు ఎంతకాలం ఉంటుంది తెలుసా? జీవితాంతం ఉంటుంది. నా మాట అర్థమైందా అన్న? అర్థమైందా కాలేదా? తలనొప్పి 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 అని భార్య మన దగ్గరకు వచ్చింది అనుకో, నువ్వు ఎప్పుడు బాగున్నావులే, ఎప్పుడు తలనొప్పి అని ఏడ్చావు, నువ్వు ఎప్పుడు నడువు నొప్పి అని ఏడ్చావు, నువ్వు ఎప్పుడు కాళ్ళు నొప్పులే, చేతుల నొప్పులే, ఏళ్ళ నొప్పులే అని ఏడ్చావు, నువ్వు ఎప్పుడు బాగున్నావులే అని భర్త ఆ మాట అన్నాడు అనుకో, ఆ మాట భార్య హృదయానికి గాయాన్ని కలుగు చేస్తుందా? ఆ మాట భార్య హృదయానికి గాయాన్ని కలుగు చేస్తుందా, గాయాన్ని మాన్పుతుందా? ఆ మాట అంటే భార్య అనుకుంటుంది, అనవసరంగా ఈ సచ్చినోడికి చెప్పానే, ఆ బాధ ఏదో నేను అనుభవించినా బాగుండే, అనవసరంగా వీడికి చెప్పి బాధ ఇంకా ఎక్కువ పెంచుకున్నానే అని అనుకుంటారా లేదా? మీరు కాదు అని అనుకుంటారా లేరా? చెప్పట్లేదు మీరు. ఎప్పుడైనా భర్త, ఎప్పుడైనా భార్య, ఏమండి తలనొప్పిగా ఉంది అని అనటంతోనే భర్త ప్రేమగా, అయ్యో తలనొప్పిగా ఉందా, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, పర్వాలేదు, ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సెలవు పెట్టు, పర్వాలేదు, ఈరోజు భోజనం నేను చేస్తాను, పిల్లల్ని నేను రెడీ చేస్తాను, ఇంట్లో ఉన్న పనులన్నీ నేను చేస్తాను అని అన్నామనుకో, ఆ మాట ఎట్లా ఉంటుంది? భార్య హృదయానికి నెమ్మది కలుగు చేస్తుంది. ఆ భార్య అనుకుంటుంది, ఆ భార్య ఏమంటుందంటే, అబ్రహాము లాంటి భర్త నాకు దొరికాడయ్యా, నీకు స్తోత్రం. అట్లా కాకుండా కొంతమంది ఎట్లా ఉంటారంటే, పొర్రపాటున ఇంట్లో పని చేస్తారా? కొంతమంది భర్తలు పొర్రపాటున చేయరు. ఆఫీసులో ఎట్లా బాస్గా ఉంటాడో ఇంట్లో కూడా సేమ్ అట్లానే బాస్గా ఉంటాడు. ఆఫీసులో బాస్గా ఉంటే కుదిరిద్ది, ఇంట్లో కూడా బాస్గా ఉంటే కుదిరిద్దా? మా అన్నోళ్ళు అంటున్నారు కుదరదన్న అంటున్నారు. కుదరదు. ఎందుకు అని అంటే పాపం వాళ్ళు అంత మంచోళ్ళు కనుక. రైట్, హల్లెలూయా, చెప్దామందరం హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నమ్మకమైన వాడు ఔషధము వంటి వాడు. అట్లాగని భర్త ఎప్పుడైనా వచ్చి, అమ్మా మా కుటుంబంలో ఫలానా కార్యం ఇట్లా జరిగిందంట, ఇట్లా మా బంధువులు ఇట్లా ఏదైనా జరిగింది అని ఎవరైనా భర్త మనతో అంటే, భర్త కన్నీళ్లు కారుస్తూ ఉంటే భార్య ఆదరించేదిగా ఉండాలి. భర్త కన్నీళ్లు కారుస్తూ ఉంటే భార్య ఆ కన్నీళ్లు తుడిచేదిగా ఉండాలి. కొంతమంది భార్యలు ఎట్లా ఉంటారో తెలుసా? భర్త కన్నీళ్ళను తుడవరు. కొంతమంది భార్యలే భర్తకు ఏడుపుకు కారణంగా మిగిలిపోతారు. ఒక్కళ్ళు కూడా అవునన్నా అని అనట్లేదు. ఆ మధ్య ఎక్కడో తండ్రి గారితో మీటింగ్కి వెళ్ళేసి వచ్చి 2:00కో 2:30కో పడుకున్నాం. 3:00కో 3:30కో అంత గుర్తులేదు, 3:00కో 3:30కో ఒక ఆయన ఫోన్ చేశాడు. సర్లే ఈ మధ్యరాత్రి వేళ ఎవరో ఏ ఇబ్బందిలో ఉండి ఫోన్ చేశారో అని చెప్పి ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తి హలో అంటే ఏడుస్తూ ఉన్నాడు.
ఏడుస్తూ ఉన్నాడు. నాకు భయం అయింది, ఎవరికేమైందా ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందయ్యా, ఏమైందన్నా, చెప్పన్నా అంటే ఏడుస్తూ ఉన్నాడు. అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్నా, నా కొరకు ప్రార్థన చేయండి, తప్పకుండా చేస్తాను. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అని అంటే, నా భార్య పెట్టే టార్చర్ అంతా ఇంత లేదన్నా అన్నాడు. ఎవరు పెట్టే టార్చరు? నా భార్య పెట్టే టార్చర్ అంతా ఇంత లేదన్నా, నా భార్య పోరు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. నాకు నిద్రమబ్బు దెబ్బకి ఎగిరిపోయింది అంతే. పడుకున్నోని లేచి కూర్చొని మాట్లాడానిక. ఎప్పుడు భర్త భార్యకి తలపోటుగా ఉంటాడు అంటే, ఉంటాడో ఉండడో ఇక అది లోకంలో అట్లా జరుగుతూ వస్తుంది. ఉండకూడదు కానీ లోకంలో అట్లా జరుగుతూ వస్తుంది. ఎప్పుడు భర్తలు భార్యలకు బాధను కలుగు చేస్తారైతే ఈ భార్య ఏం చేస్తుంది అని అంటే, తన భర్తకి బాధను కలిగిస్తూ ఉందట. ఏడుస్తూ ఉన్నాడు, అన్నా నా భార్యతో నేను తట్టుకోలేకపోతున్నానన్నా, నా భార్యతో నేను పడలేకపోతున్నానన్నా, నాకు ఎంత బాధ అవుతుందంటే నాన్న. ఆయన అన్నాడు మాట్లాడుతూ, దేవుడే దీనికి సాక్షి, నేను అబద్ధం చెప్పట్లేదు. నా భార్య పోరు తట్టుకోలేక బాత్రూంలో ట్యాప్ ఇప్పుకొని నేను ఏడుస్తున్నాను అన్నాడు. నేను చెప్పే మాటకు దేవుడే సాక్షి, నిజం. ఒకసారి ఇదే మాట మా తండ్రి గారు జెర్మియా గారు చెప్తూ ఒక తల్లి బాత్రూంలో ట్యాప్ ఇప్పుకొని ఏడుస్తుందంట. ఎందుకు అనంటే భర్త పోరు తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేస్తూ అట్లే ఏడుస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు అనంటే, అన్నా బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఇప్పుకొని ఏడుస్తూ ఉన్నానన్నా, ఒకవేళ ట్యాప్ ఆన్ చేసుకోకుండా ఏడుస్తే ఎంతసేపు బాత్రూంలో ఉండేది, ఏం చేస్తూ ఉన్నావు అన్నా, నా భార్యతో తట్టుకోలేకపోతున్నానన్నా, ప్రార్థన చేయన్నా. అప్పుడు అర్థమైంది నాకు. ఏమని అర్థమైంది అనంటే భర్తలు భార్యలకు బాధను కలిగించేది అంత మాత్రమే కాదు, అది మాత్రమే వాస్తవం కాదు. కొంతమంది భార్యలు కూడా, మీరు చెప్పట్లేదు ఆ మాట, కొంతమంది భార్యలు కూడా భర్తలకు బాధ కలుగు చేస్తారని అప్పుడు నాకు అర్థమైంది. అప్పటిదాకా పాపం అక్కోళ్ళంటే ఎంత మంచోళ్ళో అనుకున్నాను నేను. అందరూ కాదు, కొంతమంది ఉంటారు. ఎంత మంచోళ్ళో పాపం దేవతల్లాగా ఉంటారు, వాళ్ళు దేవదూతల్లాగా ఉంటారు అనుకున్నాను. కానీ ఆ దేవదూతల్లో కూడా కొంతమంది ఉంటారు అని ఆ రోజు నాకు అర్థమైంది. మెట్టుకు మనం ఎట్లా ఉండాలి అనంటే, ఔషధం వంటి వారిగా మనం ఉండాలి. శబ్దమందరం ఆమేన్. నమ్మకమైన దూత ఔషధము వంటి వాడు. బిడ్డలారా, 3 విషయాలు విన్నాం. నమ్మకమైన వాడు అబద్ధమాడడు. రెండోది, నమ్మకమైన వాడు తన యజమానుని హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. మూడోది, నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడు. చివరిగా ఒక మాట చూడండి ఒకసారి, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నమ్మకంగా నేను ఉంటే, నమ్మకంగా మనం బ్రతికితే కలిగే ఆ ప్రతిఫలం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ మాట చూడండి, అవకాశం ఉంటే ఆ మాట టిక్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి మాట చెప్పండి. రైట్. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. రాయబడిన శ్రేష్టమైన మాట. ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి చెప్పాలి? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? ఎప్పటి వరకు? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే మనం నమ్మకంగా ఉండకూడదు. ఏదో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే నమ్మకంగా మనం ఉండకూడదు. బిడ్లారా, మరణము వరకు ఏ వ్యక్తి అయితే నమ్మకంగా ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు జీవ కిరీటం ఇస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో మరణం వరకు నమ్మకంగా ఉంటాడో ఆ వ్యక్తికి
దేవుడు జీవ కిరీటం ఇస్తూ ఉన్నాడు. నేను ముగిస్తున్నాను ఈ మాట. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. ఏ విషయమైనా నమ్మకమైన వారిగా మనం బ్రతకాలి. ఒకసారి మందిరానికి వచ్చే విషయంలో నీవు నమ్మకమైన దానిగా, నమ్మకమైన వాడిగా బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నమ్మకంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావా? నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రభు అంటారు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని ప్రభు అన్నారు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాలలో యేసయ్య పరలోకానికి వెళ్ళిన తర్వాత మనందరికీ జీవ కిరీటం అనుగ్రహించునుగాక. చెప్దామందరం ఆమేన్. జీవ కిరీటం పొందుకోవాలి అని అంటే ఆమేన్ అన్నంత మాత్రాన ఆ జీవ కిరీటాన్ని పొందుకోలేం. నమ్మకంగా ఉండాలి. యేసయ్యను ఒక మాట అడుగుదాం. దేవా, బ్రతుకు కాలమంతా మరణం వరకు నమ్మకంగా జీవించి ఆ మనస్సు నాకు దయచేసి యేసయ్య అని కోరుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.